చాలా మందికి ఐవీఎఫ్ పైన చాలా అపోహలుంటాయి. సమ్‌వేర్ అరౌండ్ సర్జరీ చాలా పెయిన్‌ఫుల్ ఉంటుంది అని అండ్ ఎక్కువ సార్లు ట్విన్స్ వస్తారని అండ్ సి సెక్షనే అవుతుంది అని. Hello అండి. I'm Dr. Shravanti Reddy, Director Shubha Fertility, ఎల్బీ నగర్. So today we're going to discuss about this myths and facts about IVF procedure అండి. సో బేసికలీ ఐవీఎఫ్‌లో చాలా మందికి ఉండే డౌట్స్ అండ్ మిత్స్ అండ్ దాన్ని మనం ఈరోజు డీబస్ చేద్దామండి. ఫ్యాక్ట్స్ విల్ మేక్ ఇట్ టు ద ఫ్యాక్ట్స్. సో ఫస్ట్ మిత్ ఏంటి అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ ఇస్ వెరీ పెయిన్‌ఫుల్ అండ్ ఇట్ నీడ్స్ బెడ్ రెస్ట్ అని అనుకుంటారు. అసలు ఐవీఎఫ్ ప్రొసీజర్ పెయిన్‌ఫుల్లే కాదండి. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. మనం జనరల్‌గా ఐవీఎఫ్‌లో సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. అది కూడా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఇస్తామండి. అంటే మన జస్ట్ బాడీ ఫ్యాట్ జస్ట్ స్కిన్ కింద లేయర్‌కి మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ చాలా థిన్ నీడిల్ ఉంటుందండి. అది చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. బట్ స్టిల్ అది కూడా కొంతమంది థ్రెషోల్డ్ తక్కువ ఉండి అలా పెయిన్ అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ద ఓన్లీ పెయిన్ యూ విల్ హ్యావ్ ఇన్ ఐవీఎఫ్. దాని తర్వాత యుల్ హ్యావ్ ఎగ్ పికప్ అండి. ఎగ్ పికప్ మీకు ఎగ్స్ అన్ని ఫార్మ్ అయ్యాక ఎగ్ పికప్ చేస్తాం. ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ అంటారు. అది కూడా మనం అండర్ అనెస్థీషియానే చేయడం జరుగుతుంది. సో యూ వోంట్ హ్యావ్ ఎనీ పెయిన్ ఆ టైంలో కూడా. అది కూడా మనం ఆఫ్టర్ ప్రొసీజర్ అండర్ సెడేషనే చేస్తాము. సెడేషన్ అయినా వితిన్ 2 to 3 hours యూ కెన్ గో హోమ్. నైస్లీ వాకింగ్ యుల్ గో. సో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ బెడ్ రెస్ట్ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ వాక్ హోమ్ అండ్ హ్యావ్ నార్మల్ ఎలా అయితే మీరు నార్మల్ లైఫ్ స్టైల్‌కి రావచ్చు వితిన్ 2 to 3 hours. నెక్స్ట్ డేకి మీరు నార్మల్ కూడా అయిపోతారు. అండ్ చాలా మందికి ఏంటి అంటే తర్వాత మనకి డైట్‌తోని ఉంటుంది. డైట్ కూడా కంట్రోల్ చేసుకొని తినాలి. లేకపోతే ఇది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి ఉండయండి. యుల్ జస్ట్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. ద మొమెంట్ యుల్ పికప్ అయిపోయిన వితిన్ 3 to 4 hours యూ విల్ కమ్ టు యువర్ నార్మల్ లైఫ్. నెక్స్ట్ మిత్ ఏంటి అంటే చాలా మందికి డౌట్స్ ఏంటి అంటే ఈ ఐవీఎఫ్‌లో ప్రతిసారి ట్విన్సే వస్తారు అని అనుకుంటారండి. ప్రతి ప్రెగ్నెన్సీ ఈస్ ట్విన్ ప్రెగ్నెన్సీ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ పర్సనల్ చాయిస్ అండి. ఇఫ్ యూ వాంట్ అంటే మీకు ఎంబ్రియోస్ బాగుండి అన్ని అంటే క్వాలిటీ చాలా బాగుంది అంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ కూడా వెళ్ళొచ్చండి. సో ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఆన్ ద పేషెంట్స్ ప్రిఫరెన్స్ అండ్ ద క్లినిషియన్ ప్రిఫరెన్స్. అంటే తన ఇండికేషన్ బట్టి అసలు వై డిడ్ వి డూ ఐవీఎఫ్ ఫర్ హర్, అలా తన ఎండోమెట్రియం ఎలా ఉంది, తన ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, తన ఏజ్ ఎంత ఉంది అని బట్టి మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డిసైడ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. నౌ ఎనీవే ద వరల్డ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బికాస్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ ఆల్వేస్ సేఫ్ బికాస్ యుల్ గెట్ ఓన్లీ సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ అంటే ఒకటే ప్రెగ్నెన్సీకి లీడ్ చేస్తుంది. ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ఏమవుతుందంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఆఫ్టర్ యూ బికమ్ ప్రెగ్నెంట్. దర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్, ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్స్ అంటే బేబీ సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడం ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి యాజ్ ఎ క్లినిషియన్ వీ ఆల్సో కౌన్సిల్ మోర్ టువర్డ్స్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండి. సో దట్ ఈస్ సెకండ్ మిత్ ఎవ్రీ వన్ హ్యావ్. అండ్ థర్డ్ మిత్ ఏంటి అంటే ఐవీఎఫ్‌లో బేబీస్ అబ్నార్మల్‌గా పుడతారు అని. అలా ఏం ఉండదండి. జెనెటికల్‌గా మెటీరియల్ అనేది జనరల్‌గా వెన్ దే గో ఫర్ సెల్ఫ్ ఎంబ్రియోస్ హస్బెండ్ స్పెర్మ్ అండ్ వైఫ్ ఎగ్ తీసుకొనే మనము ఎంబ్రియోని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని తయారు చేసినాకనే ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తామండి. సో మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏదైతే జెనెటికల్‌గా వచ్చే ఇష్యూస్ ఉంటాయో ఐవీఎఫ్‌లో కూడా సేమ్ అలానే మీ ఎంబ్రియో పెడతాం కాబట్టి ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ హిస్టరీ రన్ అవుతుంది అలాంటివి ఉంటే మనం జనరల్‌గా మీకు పాస్ ఆన్ ద జెనెటిక్ మెటీరియల్ టు ద ఎంబ్రియో అండ్ ద బేబీ. సో న్యాచురల్‌గా ఎలా అయితే మీకు ఎంతైతే పర్సెంటేజెస్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటదో ఐవీఎఫ్‌లో కూడా అంతే అండి. బట్ ఇన్‌ఫాక్ట్ ఐవీఎఫ్‌లో మీకు పీజీటీ అనే ఆప్షన్ ఉంది. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ హెరిడిటరీ డిజార్డర్స్ లైక్ థాలసీమియాస్ ఆర్ ఎనీ జెనెటిక్ సింగిల్ జెన్ డిఫెక్ట్స్ ఉన్న మేల్ పార్ట్నర్‌లో, ఫీమేల్ పార్ట్నర్‌లో ఇంకా ఫర్దర్ మీకు ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ఐవీఎఫ్‌లో ఆప్షన్ ఉంది లైక్ పీజీటీఏ. పీజీటీఏ త్రూ మీకు జెనెటిక్ అనాలిసిస్ చేసి మంచి ఎంబ్రియోని తీసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఐవీఎఫ్ పద్ధతిలో. అండ్ నెక్స్ట్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఐవీఎఫ్‌లో మాకు ఒక సైకిల్‌లో అన్ని ఎగ్స్ తీసేసుకుంటారు. నెక్స్ట్ సైకిల్ నుంచి మాకు ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఇంకా మాకు ఎగ్స్ ఉండవు అనే ఒక అపోహ అండి. అలా ఏం ఉండదండి. నార్మల్‌గా కూడా మనకి ప్రతి నెల ఒకటే ఎగ్ పెరిగి మిగతా ఎగ్స్ అని వేస్టేజ్ అవుతుంటాయి. సో ఇన్‌ఫాక్ట్ ఐవీఎఫ్‌లో మనం ఉన్న సైకిల్‌లో ఏదైతే వేస్టేజ్ అయ్యే ఎగ్స్ ఉంటాయో అంటే మనకి నార్మల్‌గా ఒక 10 రిక్రూట్ అయ్యాను అనుకోండి ఒక ఓవరీలో 1 ఫాలికల్ విల్ బికమ్ డామినెంట్, అదర్ ఫాలికల్స్ బికమ్ ఎరిథ్రిటిక్. సో సమ్‌వేర్ అరౌండ్ 20 ఉన్నాయి అనుకోండి, 1 విల్ బికమ్ డామినెంట్, సో 19 విల్ బికమ్ వేస్టేజ్ అనమాట. ఎరిథ్రిటిక్ అయితే చనిపోతాయి. ఐవీఎఫ్‌లో ఏం చేస్తాం, ఆ నెల రిక్రూట్ అయిన ఫాలికల్స్‌ని మనం అన్ని పెరిగేలా చేస్తాం. అన్ని పెరిగి అన్ని మనం బయటికి తీసుకొని అవి మనం ఎంబ్రియో కన్వర్షన్‌కి హెల్ప్ చేస్తాం ఫర్టిలైజ్ చేశాక. సో మనకి అన్ని
మనకి ఏదైతే అన్ని ఫాలికల్స్ బయట తీసి ఎంబ్రియో కన్వర్షన్‌కి హెల్ప్ చేస్తామో, సో ఎవ్రీ ఫాలికల్ వీఆర్ యూజింగ్ అండ్ ఎవ్రీ ఎగ్ వీఆర్ యూజింగ్. సో ఏదైతే నార్మల్‌గా మనకి వేస్టేజ్ అవుతుందో ఆ నెల, మనం అన్నీ తీసుకొని ఎంబ్రియో కన్వర్షన్‌కి హెల్ప్ అయ్యేలా చేస్తాం. సో ఈ తర్వాత నెక్స్ట్ నెల మళ్ళీ కొత్త బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. కొత్త బ్యాచ్ ఆఫ్ ఫాలికల్స్ వస్తాయి. సో నో నీడ్ టు వరీ అండి. నార్మల్‌గా మనకి ఎలా అవుతుందో అలానే అవుతుంది. ఐవీఎఫ్ వల్ల మనకి ఎగ్స్ అనేది వేస్టేజ్ అవ్వడము, లేకపోతే నెక్స్ట్ నెల మనకి ఎగ్స్ ఉండకపోవడం అలాంటిదేం జరగదండి. అండ్ నెక్స్ట్ కామన్‌గా చూసే డౌట్ ఏంటంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఐవీఎఫ్ వల్ల మనకు చాలా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మందికి, అంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల మనకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతాము. తర్వాత ఇంకేమైనా ఇష్యూస్ అవుతాయి లాంగ్ టర్మ్‌లో అని చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుందండి. చాలా చాలా సింపుల్, అంటే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది బ్లోటింగ్ లాగా, కొంచెం మైల్డ్ పెయిన్ లాగా కంప్లెయింట్ చేస్తారు కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండయండి. ఓన్లీ కాంప్లికేషన్ ఇస్ హైపర్ స్టిమ్యులేషన్ అవ్వడం. ఓహెచ్ఎస్ఎస్ అంటారు, ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది పీసీఓఎస్ పేషెంట్స్ చాలా కామన్ గా చూస్తాము. సో అది కూడా మనం ఇప్పుడు చాలా ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్స్ అయిపోయాయండి. వెరీ వెరీ కేర్ఫుల్ గా మనము దాన్ని సెక్యూర్డ్ గా స్టిమ్యులేషన్ చేస్తాము. అండ్ దాన్ని ప్రివెంట్ చేయడానికి అన్ని మెడిసిన్స్ పెడుతున్నాం కాబట్టి వెరీ రేర్ గా చూస్తున్నాం అండి అసలు ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అని. అది కూడా మాక్సిమం 99% to 100% అవాయిడ్ చేయడానికి మనం ప్రికాషన్స్ తీసుకొని ఐవీఎఫ్ కి ముందుకెళ్తామండి. ఇంకొక మిత్ ఏంటంటే ఐవీఎఫ్ లో అందరికి సి సెక్షన్ అవుతుందని అండి. అలా ఏం ఉండదండి. ఇండికేషన్ బట్టి సి సెక్షన్ చేస్తారండి. ప్రతి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ లీడ్ టు సి సెక్షన్. ఎవరికైతే నార్మల్ డెలివరీ చేయొచ్చో వాళ్ళు నార్మల్ అంటే వాళ్ళకి అన్ని చూసుకుంటారండి. బేబీ సైజ్, మీ పెల్విస్ ఎలా ఉంది చూసుకొని ఆబ్స్టెట్రిషియన్ విల్ ఇవాల్యుయేట్ అట్ ద టైమ్ ఆఫ్ అరౌండ్ 38 వీక్స్. మీకు ఎంగేజ్మెంట్ బాగా అయిందా, హెడ్ ఎంగేజ్మెంట్, మీ బేబీ ఎలా ఉంది, మీ పెల్విక్ అవుట్లెట్ ఎలా ఉంది అన్ని చూసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారండి. యూ హ్యావ్ టు గో ఫర్ నార్మల్ ఆర్ సిజేరియన్ సెక్షన్. జనరల్ గా అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ అంటే బ్రీచ్ లా ఉండడము, ట్విన్స్ ఉండడము, అలాంటి కండిషన్స్ లోనే మీకు ఏమైనా ప్లాసెంటల్ కండిషన్స్, అబ్నార్మల్ కండిషన్స్ ఉండడం, అలాంటివి ఏమైనా అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఉంటేనే సి సెక్షన్ కి వెళ్ళడం జరుగుతుందండి. ఎలా అయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఉంటుందో అలానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కూడా సి సెక్షన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.